అశోక్ కుమార్ గారు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. ఆ బకాయిలు తీర్చమంటే తీర్చలేదు ఇప్పటి వరకు. సో వైద్యం అందట్లేదు. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో, ఎంతమంది అనారోగ్యంతో మంచాన పడుతున్నారో లెక్క కూడా తేలటం లేదు. ఈ పరిస్థితుల్లో దీనికి ఒక సొల్యూషన్ ఒకటి కనుక్కుంది రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆలోచించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేరుతో అప్పులు తెద్దామంటే ఎవరు ఇచ్చే అవకాశం లేకపోవడంతో దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు లింకు పెట్టి నెట్వర్క్ ఆసుపత్రులను కూడా అందులో చేర్చి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఒకటి చేసి దీంట్లో ఒక నిబంధన కూడా పెట్టారు. రేపు ఈ లెక్కన తీసుకొచ్చినటువంటి అప్పు ఆసుపత్రులకు చెల్లించడానికి అప్పు తీసుకొస్తాము. ఆ అప్పు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ చెల్లించకపోతే ఆసుపత్రులే తిరిగి చెల్లించాలి. చాలా క్లియర్గా రాశారు సార్. రీపేమెంట్ షల్ బి ఆబ్లిగేషన్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ ఏపీపీ ఎఫ్సిఎల్ షల్ హ్యావ్ ఫుల్ రిసోర్స్. ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ద ఆబ్లిగేషన్ ఫాల్స్ ఆన్ హాస్పిటల్. ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. నమస్తే. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్. అంటే ఇందాక మీరు ఒక స్టోరీ చెప్పారండి, రమేష్ సురేష్ అని. దట్స్ వెరీ ఫనీ. బట్ ఎగ్జాక్ట్లీ దానికన్నా ఎక్కువ వరస్ట్ గా అవుతుందండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈశ్వర్ అనే ఒక వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు పక్కన ఉన్న ఒక సురేష్ చేత మీరు అప్పు అడిగి నాకు ఇస్తాను అంటున్నారు. అవును. అడిగినప్పుడు ఏమైందంటే అండి, మీరు నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ నాకు బర్డెన్ చాలా ఎక్కువైంది, ఏదన్నా పాసిబిలిటీ ఉంటే కొంచెం తగ్గించండి అన్నారు. అవును. వెరీ గుడ్. సరే, కష్టాల్లో ఉన్నాడు, మేము యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ చేసి వీఆర్ రెడీ. ఆ రెడీ ఏంటంటే 8% డిస్కౌంట్ చేస్తామంటే వీ యాక్సెప్టెడ్. ఓకే, ₹1,00,000 ఇవ్వాల్సి వస్తే 90,000, 70,000, 80,000 ఇవ్వడానికి తీసుకోవడానికి రెడీ రెడీగా ఉన్నాం. ఓకే. అయితే ఇది లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో నియర్లీ ఒక 40 days మేము సమ్మెకి వెళ్ళామండి, నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ అండ్ ఆషా తరపున. అప్పుడు ఫైనల్ గా 40 days తర్వాత అందరిని పిలిచి ఏం చెప్పారంటే, వన్ టైం సెటిల్మెంట్ డిసెంబర్ లోపు మీకు అన్ని సెటిల్ అయిపోతాయి, బట్ కొంచెం డిస్కౌంట్ తో చేసేస్తారంటే వీ అగ్రీ. సరే, రావాల్సిన బకాయిలు మొత్తం ఒకేసారి వస్తాయి కాబట్టి అని అగ్రీ చేశాం. డిసెంబర్ నుంచి అంటే అన్అఫీషియల్ గా వీ హ్యావ్ అనదర్ వర్డ్ దట్ ఆరోగ్యశ్రీ కేసులు తగ్గించుకోండి, వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ మోడల్ అని చెప్పేసి అన్నారు. సరే, డిసెంబర్ లో రావాల్సింది మళ్ళీ ఏప్రిల్ వచ్చినా గానీ ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ ఏదైతే సమ్మకి వెళ్ళామో అప్పుడు చెప్పింది ఏంటంటే, 1,000 కోట్లు 10 days లోపు రిలీజ్ చేస్తాము, ఇంకొక 1,000 కోట్లు 2 months లోపు రిలీజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. సరే, మేము కూడా ఏంటంటే బర్డెన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అగ్రీ చేసిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ట్రైపార్టేట్ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ అని ఒకటి తీసుకొచ్చారండి. దానిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేది అప్పు తీసుకొని మాకు ఇస్తాము, దానికి 8% ఇంట్రెస్ట్ చార్జెస్ కింద కట్ చేసుకుంటామంటే వీ యాక్సెప్టెడ్. మేమేమనుకున్నాం, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డైరెక్ట్ గా ఎందుకు రుణం తీసుకోలేకపోతుంది? దానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు? డైరెక్ట్ గా ట్రస్ట్ అప్పు తీసుకొని మా హాస్పిటల్స్ కి పే చేస్తుంది అన్న దానిలోనే ఉన్నాం ఇప్పటి వరకు. ఓకే. బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఏమైందంటే, దానిలో ఆ అగ్రిమెంట్ లో అసలు హాస్పిటల్స్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏంటి? దట్ ఈస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ పవర్ హౌసింగ్ కార్పొరేషన్ అండ్ ట్రస్ట్. ఈ రెండింటి మధ్య ఉండాలి. నా అప్పు తీర్చడానికి మీ ఇద్దరు అగ్రిమెంట్ లోకి వస్తున్నారు, మధ్యలో నేనెందుకు అసలు? అయిపోయింది. దానిలో ఇంకొకటి, అసలు మీరు కొన్ని లైన్స్ అంటే మీరు మొత్తం చదివారో లేదండి? చెప్పండి సార్. APPFCL will disburse the discounted amount directly to the hospital's designed bank account for seamless support అన్నది. అంటే APPFCL అనేది డైరెక్ట్ గా ట్రస్ట్ కి లోన్ ఇవ్వట్లేదు. ఓకే. దే ఆర్ డిస్పర్సింగ్ టు ద హాస్పిటల్స్. అంటే దట్ మీన్ రేపు నిజంగా ట్రస్ట్ ని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కూడా లేదండి. రీపేమెంట్ అవ్వకపోతే కనుక నీ హాస్పిటల్ కి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకి అంటాడు. అవును.
అసలు దానికి మాకు ఎందుకంటే ఏం సంబంధం? ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అప్పులు ఇవ్వడానికి ఏ బ్యాంకు ఏ సంస్థ ముందుకు రాలేదు. రావడం లేదు కాబట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చి పెట్టారు ముందు. అండ్ ఇంకొకటి దానిలో ఇంకొక పాయింట్ ఉందండి. ఎప్పుడైనా సరే ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్లు మారితే కనుక ఈ Okay. ఇంట్రెస్ట్ రేట్ మారిపోతుంది, అది హాస్పిటల్స్ పే చేయాలి అంటారు. మ్మ్. అది ఎంతవరకు కరెక్ట్? Okay. అండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ ట్రస్ట్ కమిట్స్ టైమ్లీ రీపేమెంట్ ఆఫ్ ఆల్ అమౌంట్స్ డ్యూ ఏపీపీఎఫ్సిఎల్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ చార్జెస్, ఇంట్రెస్ట్ అండ్ అదర్ డ్యూస్ విత్ హాస్పిటల్ సపోర్ట్. మ్మ్. అంటే ట్రస్టే ఏపీపీఎఫ్సిఎల్ కి కూడా హాస్పిటల్ సపోర్ట్ తోనే పే చేస్తాము అంటుంది. వై షుడ్ వి? అసలు ఎందుకు అంటే నాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు నాకు ఇవ్వాల్సి, మీ ఇద్దరు అప్పు తీసుకుంటా నన్ను అవును. కట్టమంటారు. అది ఎంతవరకు సమంజసం అనేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సిస్టమ్ ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్ లో ఉందండి. సరే మీరు సమ్ అదర్ రూట్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు దాన్ని ప్రజలకు అందరూ వివరించాలి, హాస్పిటల్స్ కి వివరించాలి, హాస్పిటల్ ని కన్విన్స్ చేసి ఇదిగో ఇలా చేయబోతున్నామని చెప్పకుండా ఏమి లేకుండా మేము మారబోతున్నాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి మీరు ఆలోచించండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా అదే అగ్రిమెంట్ లో దే మే షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు క్రెడిట్ బ్యూరోస్ కూడా వాళ్ళే ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేసుకోవచ్చు అంటున్నారండి. అంటే నా హాస్పిటల్ డీటెయిల్స్ హూ ద బ్లడీ హెల్డ్ ఆర్ యూ టు షేర్ విత్ అదర్ పీపుల్. మ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి Yes. దాంతో పాటు అసలు ఏపీపీఎఫ్సిఎల్ వచ్చేసేసి నా హాస్పిటల్ ని ఇన్స్పెక్ట్ చేసే రైట్ కూడా వాళ్ళు ఈ అగ్రిమెంట్ లో పెట్టారండి. అంటే వాళ్ళకి నాకు సంబంధం ఏంటి వాళ్ళకి అసలు? హాస్పిటల్కి ఏం సంబంధం ఉంటుంది? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి హాస్పిటల్స్ ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళు నా హాస్పిటల్ కి వచ్చి ఇన్స్పెక్ట్ చేయాల్సిన రైట్ ఏంటి వాళ్ళకి? సరే ట్రస్ట్ కి నాకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి వీఆర్ బౌండ్ టు దెమ్. అవును. అండ్ హాస్పిటల్ విల్ సపోర్ట్ అగైనెస్ట్ లాసెస్ ఆర్ క్లైమ్ ఇష్యూస్ ఆర్ నాన్ రీపేమెంట్ అంటున్నారండి. అంటే మ్మ్. టోటల్ గా నెట్వర్క్ హాస్పిటల్స్ అందరినీ ఎదవల్ని చేసి మీకు రావాల్సిన డబ్బుల్ని ఎస్. వేరే వాళ్ళ ద్వారా మీకే అప్పిస్తాము, మీరే తగలడండి అనే క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఆయనకి ఏ సంబంధం ఉండదు. దీన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రుల మీదే ఉంటుంది. అంతే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా కాదు. ఆఖరికి హాస్పిటల్సే వాళ్ళు చేసినటువంటి వైద్యానికి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. అంటే చాలా బిల్లు తెలివిగా వాళ్ళే కట్టుకోవాలి. ఆ ఏపీపీఎఫ్సిఎల్ అనేది ఎక్కడా కూడా ట్రస్ట్ కి డబ్బులు ఇవ్వట్లా, Yes. హాస్పిటల్ కి ఇస్తుందండి. కరెక్ట్. రైట్. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎస్ సార్.